ఓకే మామ, మరి సినిమా ఎలా ఉందంటే మరి అటు సినిమా చూసినంత సేపు బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతోంది. రివ్యూ చెప్పేవాళ్ళు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 స్ట్రాంగ్ బజ్ ఉండాలి సినిమా మీద అండ్ చాలా హైప్ ఉండాలి. టైప్ 2 ట్రైలర్ కట్ బాగుండాలి లేదా స్టార్ హీరో అయి ఉండాలి, భారీ బడ్జెట్ అయి ఉండాలి. నేను టైప్ 2 అనుకుంటున్నాను, కాదు టైప్ 3. రకాలు ఆడ మొగ ఇది 3 టైపా. సినిమా అసలు ఈ రోజు రిలీజ్ అయిందని చాలా మందికి తెలియదు. అసలు ఈ సినిమా ఒకటి ఉందని కూడా తెలియదు. అసలు సినిమా మీద హైప్ లేదు, ఒక బజ్ లేదు. అసలు ఇది ఓటీటీలో ఈ రోజు రిలీజ్ అయిందని చాలా తక్కువ మందికి తెలుసు. అలాంటి సినిమాలు రివ్యూలు చెప్తాను అనమాట. సినిమా మామూలుగా సినిమా పేరు ఏంటంటే ఏనుగు తొండం. ఏనుగు తొండం గట్టిగా చలం. ఈ టైటిల్ మీరు విన్నారా? ఈ సినిమా ఉందని మీకు తెలుసా? తెలిస్తే వీడియోని లైక్ చేయండి. సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఓకే, ఏనుగు తొండం గట్టిగా చలం. సినిమా డ్యూరేషన్ ఒక 2 గంటలు ఉంది. ఈటీవీ విన్లో November 13 అంటే ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఈ రోజు రిలీజ్ అయింది ఈ సినిమా. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మన రవిబాబు గారు. ఆయన ఓల్డ్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. దానివల్లే ఆయన డైరెక్టర్ అని తెలిసిన తర్వాత ఈ సినిమాని నేను చూడడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించాను అనమాట. ఆయన ఓల్డ్ సినిమాలు నచ్చేవలే కానీ లేకపోతే అనసూయ కానీ ఇలా ఆయన సినిమాలు అంటే నాకు ఇష్టం. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈయన డైరెక్షన్ చేశారు ఒక సినిమాని అని తెలిసి ఇంకా వెంటనే రాగానే సినిమా అయితే చూసేశాను. సినిమా ఎలా అనిపించిందంటే చెప్తాం. ఈలోపు ఒక లైక్, షేరు, వీలైతే సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని మన ఫర్దర్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసేయండి ఫస్ట్. ఓకే అమ్మ, సినిమా ఎలా ఉందంటే రవిబాబు గారు ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో. ఆయన చెప్పినట్టు చెప్పాలనుకుంటున్నాను. సినిమా ఎలా ఉంది అంటే చాలా బాగుంది. చాలా బాగుండుంటే బాగుండేది, కానీ చాలా బాగోకపోవడం వల్ల చాలా బాగోలేదు. చాలా బాగోలేదు. స్టోరీ కూడా ఏం లేదు. మా 60 years ప్లస్ నరేష్ గారు ఉంటారు. ఆయన పెన్షన్ మీద ఒక 2 ఫ్యామిలీస్ బతుకుతూ ఉంటాయి. ఇంకా మొత్తం ఒక 10 మంది చుట్టూ తిరుగుతూ ఉంటుంది సినిమా మొత్తం. ఇంకెక్కడ ఉండదు. ఆ 2 గంటలు కూడా అక్కడే తిరుగుతూ ఉంటుంది. సిచ్యువేషనల్ కామెడీ అంటారు కదా, ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి మొత్తం ఇంకా చుట్టూ తన తిరుగుతూ ఉంటుంది. ఏం జరిగింది ఏంటి అనేది అంతే. ఒక పాలసీ కడతారు, ఒక ఫ్రాడ్ చేద్దాం అని చెప్పని అనుకుంటారు. కానీ సినిమాలో 4-5 ట్విస్టులు ఉంటాయి. బుర్ర పాడైపోతాయి అనమాట. ఆ ట్విస్టులు చూసి వా అన్నట్టు అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయిన 10-15 నిమిషాల మధ్యలో ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ చూడంగానే అబ్బా ఏంద్రా బాబు అనిపిస్తుంది. దాన్ని ఆ ట్విస్ట్ ఎమ్మటే ఎమోషన్గా క్రియేట్ చేస్తారు. బట్ అది జనాలు ఎవరు అంత ఈజీగా కనెక్ట్ అవ్వలేరు వెంటనే. ఆ తర్వాత ఇంక సినిమా వెళ్తూ ఉంటుంది. అసలు ఆ డబుల్ మీనింగ్ డైలాగులు, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకున్నా కానీ సినిమా స్టార్టింగ్ 40 minutes మొత్తం ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్. ఫస్ట్ నైట్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఆ సీన్స్ అన్నీ చాలా క్రింజ్గా అనిపించాయి నాకైతే అంతగా నచ్చలేదు. ఇంకా వెళ్ళిన తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ డ్రామా అది. బట్ పాత ఆర్టిస్టులు కొంతమంది చూసినప్పుడు కృష్ణ భగవాన్ గారు లేకపోతే కొంతమంది ఆర్టిస్టులు కనిపించినప్పుడు కొంచెం చూడడానికి అయితే బాగుంది. బట్ సో ఇంకా ఫస్ట్ హాఫ్ అలా అయిపోయింది. సెకండ్ హాఫ్ కూడా ఇంకా అదే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు కదా, ఆ సిచ్యువేషన్ లాస్ట్ వరకు లాగుతారు. లాస్ట్ వరకు లాగిన తర్వాత మళ్ళీ అక్కడ చెప్పాను కదా ట్విస్టులని, ఆ ట్విస్టులతో సినిమా అయితే ఎండ్ అవుతుంది. సినిమా గురించి చెప్పాలైతే నాకైతే అంతగా నచ్చలేదు. నేను ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా చూశాను. బట్ ఎక్కడో తెలియకుండా ఒక ఎక్స్పెక్టేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. బికాస్ డైరెక్షన్ రవిబాబు గారు కాబట్టి, ఆయన ప్రీవియస్ సినిమాలు అలాంటివి కాబట్టి, అల్లరి కావచ్చు, నచ్చావులే, అనసూయ, అవును, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. బట్ ఈ సినిమా మాత్రం నన్ను చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. చాలా క్రింజ్. ఒకటే ఆ సిచ్యువేషన్ కానీ అది కానీ అసలు నాకైతే అసలు నచ్చలేదు. రవిబాబు గారు మీరు కొంచెం గ్యాప్ తీసుకొని అయినా మళ్ళీ మమ్మల్ని అలా నవ్వించాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. నచ్చేవాళ్ళు ఇలాంటిది కానీ ఇంకా అలాంటి కామెడీ సినిమాలు మీరు చేసిన అలాంటి సినిమాలు మళ్ళీ మీరు తీస్తారని అనుకుంటున్నాను. అలాంటి సినిమాలు తీయాలి కూడా. మీరు తీస్తే మళ్ళీ మేము మంచిగా ఎంజాయ్ చేస్తాం అలాంటి సినిమాలు చూసి. సో గ్యాప్ తీసుకునైనా ఒక మంచి సినిమాతో అయితే మా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి కూడా నేనేమి మాట్లాడదలుచుకోలేదు. ఓవరాల్గా ఏనుగు తొండం గట్టిగా చలం ఎలా ఉంది అంటే సినిమా బాగుంది కాబట్టి చాలా బాగుంది అని నేను అనుకుంటున్నా కాబట్టి సినిమా బాగాలేదు అనుకుంటున్నా కాబట్టి సినిమా అసలు బాగాలేదు. సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది. సో ఇది మ్యాటర్. నాకైతే ఇలా అనిపించింది. మీరు అసలు సినిమా చూసారా? సినిమా ఉందని తెలుసా? ఒకవేళ తెలిస్తే లైక్ చేయండి. సినిమా చూస్తే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి మీ సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.